వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలిలో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు. తెనాలి, కొల్లిపర మండలాల్లో హౌసింగ్ మరియు ఇళ్ల స్థలాల పట్టాలు సమస్యలపై నిర్వహించిన అవగాహన సదస్సులో భాగంగా పెద్రావూరు గ్రామంలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఇళ్ల లబ్ధిదారుల దగ్గరకు నేరుగా వెళ్లి ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణంపై ఎదుర్కొంటున్న పలు సమస్యలను లబ్ధిదారులు మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ ఫ్లాట్ చూపించలేదని, లబ్ధిదారులకు ఇచ్చిన పట్టాలో పేరు కొట్టేసి వేరే వాళ్ళ పేరు రాసి పట్టా ఇచ్చారని, ఒక ఫ్లాట్ అయితే వేరే ఫ్లాట్లో ఇల్లు కట్టారని, కాంట్రాక్టర్ డబ్బులు తీసుకొని ఇల్లు సగంలో ఆపేసి కట్టడం లేదని ఎక్కువ శాతం లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. అనంతరం కాలనీ మొత్తం తిరిగి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణంలో కూడా వివక్షత చూపిస్తారా? డబ్బులున్న వాడికి ఒక న్యాయం, డబ్బులు లేక కట్టుకోని వాళ్ళకి ఒక న్యాయమా అని మండిపడ్డారు. ఇచ్చిన స్థలం కన్నా సరైన కొలతల్లో కాకుండా బాగా ముందుకు ఇల్లు కట్టుకున్నా ఎందుకు అనుమతి ఇస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ లేఅవుట్లకు అనుమతి ఇచ్చి లబ్ధిదారులకు నిండా ముంచారని, నాణ్యత లేకుండా ఇళ్ల నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జగనన్న ఇళ్ల కాలనీలో ఇల్లు అమ్మబడును అని పెట్టిన బోర్డును చూసి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లెవెలింగ్కి 4.5 కోట్ల ఏ లెవెలింగ్ చేసినట్టు 4.5 కోట్లు పెట్టి ఇట్లా ఉంటే వాళ్ళు ఏం కట్టుకుంటారా, ఎట్లా ఉంటారా ఇంట్లో? ఇప్పుడు ద్వారం కడుతున్నాం, ద్వారానికి డబ్బులు కావాలన్నాం కన్నా ఇటువంటి వాటి మీద ఉపయోగించాలి కదా మీరు. ద్వారం దేనికండి? రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తే మీరు అందరూ లొంగిపోతూ ఉంటారు, ఒక పని చేయరు. ఎంతకాలం మీకు డ్రైనేజ్ ఫెసిలిటీ అసలు ఏం లేదు సార్. అదేంటి మీ ఇంటి పక్కన కట్టిన పునాదులు వేసింది ఏంటి? అది ఇప్పుడు వేసారు సార్, అంత ముందు వేరే వాళ్ళది. కానీ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఏం లేదు, అతనే వదిలేశారు. లేఅవుట్లో 9 ఇంచ్ గ్యాప్ అని ఉందా హౌస్ టు హౌస్? పిలిపించండి, ఇనిషియేట్ మొత్తం ఇరికైనా బ్రిక్ పెట్టారు కదండి, సిమెంట్ బ్రిక్. ఈ డిపార్ట్మెంట్ బాగా అందిందా? అంతేగా మరి పేదవాడికి మీరు అన్యాయం చేసి డబ్బులు ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ వేసుకోమంటున్నారా? అది కట్ ఆఫ్ ఉన్నప్పుడు బాగుంది. ఇక్కడ ఎట్లా వచ్చింది ఇల్లు? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు గవర్నమెంట్ ఉన్నారు అసలు ఎన్ఫోర్స్ చేయరండి. ఫస్ట్ మాట్లాడి పొలం పక్కన చూస్తాను ఏం కాదు. సారీ ఎందుకు ఇంత పరిస్థితి? అన్నా కొద్దిగా కరెక్ట్ కెమెరా అన్న. నువ్వు ఏం పద్ధతి అండి? ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఎట్లా మెయింటైన్ చేస్తారు మీరు? రండి రాత్రి కూడా మనకి ఎక్కడ ఉందండి? కంప్లీటెడ్ ఎక్కడ ఉంది? ఆర్ఎల్ ఎక్కడ ఉంది? ఇది ఆర్ఎల్ అంటారా? నాకు ఫండమెంటల్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎవరు ఇచ్చారు మీకు అథారిటీ? ఇంకా సార్ అప్పుడు మన మున్సిపాలిటీ నుంచి లిస్ట్ పెట్టి టోటల్గా కలిపి ఒకే లాటరీ తీస్తాం. నేను మిమ్మల్ని అడుగుతున్నా క్లియర్గా, మీకు ఎవరు ఇచ్చారు అథారిటీ మిక్స్ చేయడానికి? మేము చేయలేదు సార్. మాకు వచ్చిన తర్వాత ఉన్న ప్లాట్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తాం సార్ హౌసింగ్ గారికి. ఇక సైట్స్ ఇవ్వటం కానీ లాటరీ తీయటం వచ్చారా?
మీరు కమిషనర్ గారు కమిటీ ఫామ్ అయ్యి ఇది లోతుగా కొంచెం ఎగ్జామిన్ చేసి దాని గురించి నోట్ ఇవ్వండి నాకు. ఆ ఫైల్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి, మన కూడా తహసీల్దార్ తీసుకొచ్చారు. బేసికల్గా లేఅవుట్ చేసినప్పుడు ఏ విధంగా ఇక్కడ కుట్ర జరిగింది, ఎన్ని ఎకరాలు తీసుకున్నారు, ఆ ఎకరాలు మళ్ళీ అర్బన్ రూరల్ ఎందుకు ఇట్లా డివైడ్ చేశారు, ఇన్ని ప్లాట్లు ఎందుకు వచ్చినాయి అర్బన్ రూరల్ ఇక్కడ దీంట్లో తీసుకుని చేయండి. మొత్తం 1873 మనకి ఇక్కడ. అవును సార్, మొత్తం 3792 సార్ ప్లాట్. ప్రస్తుతం 1899 మొత్తం. ఓకే, సో 1899 I want beneficiary verification. Yes sir. Don't give me answer of 6-step verification and all. That is not enough. గవర్నమెంట్ ఎంత ఇచ్చింది అప్పుడు నీకు? 1,80,000కి ఇంకో 1,50,000 యాడ్ చేయమన్నారు. 3,30,000 స్లాబ్ వేసి వదిలేశాడు సార్. ఉన్నాయి కదా లైట్లు? లైట్లు ఉన్నాయి కానీ వెళ్ళడం లేదు. ఆ గ్యాప్ ఇవ్వలే, 9 అంగుళాల గ్యాప్ ఇవ్వలేదు వాళ్ళు. మరి ఆ దృష్టికి తీసుకెళ్లారా? ఏ దృష్టికి? ఏ గారు వచ్చి Thank you so much. Since when is this man working here? No, I given instructions to you not to start any work there. Will I do inspection? Why did he start? మనం అక్కడ శంకుస్థాపన చేయించారు కానీ ఒక్కదానికి కనెక్షన్ ఇవ్వలేదు. అది ఒక్క ట్రాన్స్ఫార్మర్ మీద రన్ అవుతుంది కాలనీ మొత్తం. కొన్ని ఏమో వర్షం వచ్చినప్పుడు అసలు పోతున్నాయి సార్, అసలు ఏమైనా మున్సిపాలిటీ అంటున్నారు, పంచాయతీ మా పరిధిలో వెయ్యి గారికి చెప్తే అదే మున్సిపాలిటీ అంటున్నారు. అక్కడికి మున్సిపాలిటీకి వెళ్ళేటైతే పంచాయతీ. మరి ఇది లేవు. ఆ వైర్ పోయిందంటే మా ఇంట్లో తెచ్చి వైర్ ఇచ్చేసాం. వైర్ ఇచ్చేసి 4 రోజులు లైట్ లేదు సార్. 2 రోజుల దాకా కరెంట్ ఉండదండి వాన వస్తే. రాదు సార్. మెయిన్ సమస్య నైట్ డ్రింకింగ్ చేసే వాళ్ళు వచ్చి గంజా వచ్చి ఎక్కువ వస్తున్నారు. ఇళ్ళల్లో ఖాళీ స్థలాల్లో బాగా ఇబ్బంది. ఇల్లు ఖాళీ వాళ్ళు ఎవరు రాదు. నా వైసీపీ గవర్నమెంట్లో ఇళ్ల స్థలం రానిలా, నా ప్రాంతంలో మురుకాలో కట్నీలా అక్కడ చాలా పక్షపాతం చూపించారు. ఆ ఎమ్మెల్యే కానీ స్థానిక వైసీపీ కార్యకర్తలు ఒక పని కూడా కానీ అది నా ఇళ్ల స్థలం కూడా రాలేదు. ఏం పేరు? నా పేరు కసులూరు వీరయ్య. ఆధార్ కార్డు కానీ జిరాక్స్ ఇళ్ళ స్థలం పక్క ఫ్లాట్లో కట్టేశారు. నాది నా స్థలంలో వాళ్ళ స్థలంలో కట్టారు. నాది ఇల్లు కొంచెం పునాది వేసి ఆపేశారు. ఇంకా తప్పు కట్టారని మేము తిరిగి వదిలేసామండి. ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఫస్ట్ బిల్లు కూడా పడింది, వాళ్ళకే ఇచ్చేసాను. డబ్బులు డోక్రాలో తీసుకొని డబ్బులు ఇచ్చాను. ఎవరు కట్టారమ్మా ఇది? కోటేశ్వరరావు గారండి కాంట్రాక్ట్. మీరు ఇచ్చారు అతనికి కాంట్రాక్ట్? గవర్నమెంట్ తరఫున ఇచ్చాను నేను, డోక్రాలో తీసుకొని కట్టమని వాళ్ళని. ఎంత ఇచ్చారు డబ్బు? 35,000 డోక్రాలో తీసుకొని ఇచ్చాను. మామూలుగా ఫస్ట్ బిల్లు పడింది పునాది వేయటం. వాళ్ళు ఫోటో తీసుకున్నారు. ఫస్ట్ బిల్లు పడితే 47,000 సిమెంట్ కట్టల కింద 10,000 అన్నారు. 37,000 బిల్లు పడితే ఇచ్చేసాను. మొత్తం 84,000 ఇచ్చాను వాళ్ళకి. కానీ ఇప్పుడు తప్పు కట్టేసింది మాకు సామాన్లు మళ్ళీ డబ్బులు కట్టమంటున్నారు. మేము అది తీసేసి మీకు మళ్ళీ వేయాలంటే డబ్బులు కట్టమంటున్నారు. మేము కట్టమని తిరుగుతానే ఉన్నానండి నేను. ఇప్పుడు మొన్న కూడా తిరిగాను వాళ్ళ దగ్గరికి. అందరూ అక్కడే ఏమంటారు సమాధానం అధికారులు? చవట్లు మేము చూసుకుంటాం అంటున్నారండి. కానీ నాకు ఏ సమాధానం చవట్లో మేము చూస్తాం అంటున్నారు వాళ్ళు. అసలు ప్లాట్ ఎక్కడ ఉందో కూడా మీకు తెలియదు. ఏమంటారు పోయి అడిగినప్పుడు? 2వ విడత చూపిస్తారులే అన్నారే. పత్రి ఓం సాయిరామ్ అనే 6వ తరగతి విద్యార్థి పోలీసుల నుండి అభినందనలు పొందాడు. వివరాల్లోకి వెళితే పట్టణ అమరావతి ఫ్లాట్స్ కు చెందిన పత్రి సాయిరామ్ చెంచిపేట ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల నందు 6వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం చెంచిపేట నుండి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో మహిళ యొక్క హ్యాండ్ బ్యాగ్ కనబడటంతో అతని స్నేహితునితో కలిసి వచ్చి పట్టణ 3 టౌన్ పోలీసులకు అందజేశారు. అందులో 3,000 రూపాయల నగదు, 3 బ్యాంక్ ఏటీఎం కార్డులు ఉన్నాయి. పట్టణ 3 టౌన్ పోలీసులు విద్యార్థి చేసిన మంచి పనిని గుర్తించి అభినందనలు తెలిపారు. వచ్చే ఆగస్టు 15వ తేదీన రివార్డు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. చిన్నతనంలోనే సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించిన విద్యార్థి సాయిరామ్ను పలువురు అభినందించారు. దొరికిన వస్తువులను సంబంధిత వ్యక్తులకు పోలీసుల సమక్షంలో సాయిరామ్ చేతుల మీదుగా అందజేశారు.
ఫాదర్ నేమ్ మధ్వాచార్య. మధ్వాచార్య. సిక్స్త్ క్లాస్. ఎన్ఆర్ఐస్ స్పింగ్స్ ఇండియన్ స్పింగ్స్. ఎన్ఆర్ఐ ఇండియన్ స్పింగ్స్. ఇక్కడ క్యాంపస్ ఏ క్లాస్ అమ్మా? సిక్స్త్ క్లాస్. ఏజ్ 2000 ఎన్ని కూడా డబ్బులు కానీ అట్లా మొత్తం 3 ATM కార్డులు కూడా ఉంటాయి. వేముల వెంకట సుబ్రహ్మణ్య వరప్రసాద్ జ్ఞాపకార్థం స్నేహితుల దినోత్సవం సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేముల వెంకట సుబ్రహ్మణ్య వరప్రసాద్ అకాల మరణం చెందిన సందర్భంగా తన మిత్ర బృందం స్థానిక పెమ్మసాని థియేటర్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీరామ్ రాజేష్ బాబు, వెచ్చ శ్యాంప్రసాద్, తాత శ్రీనివాసరావు, సాధు ప్రతాప్, శ్రీధర్, శంకర్, పున్నారావు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. మా మిత్రుడైన వేముల వరప్రసాద్ అనుకోకుండా శివైక్యం చెందిన కారణంగా ఈరోజు మేము గత 40 సంవత్సరాల నుంచి అందరము ఇదే సెంటర్లో ఎంతో అనుబంధంగా, ఎంతో ఆత్మీయతతో, ఎంతో స్నేహానురాగాలు పంచుకుంటా గత 40 సంవత్సరాల నుంచి కష్టసుఖాల్లో అందరం పాలు పంచుకుంటా ఉన్నాము. ఎంతటి ఆప్తుడైన మా మిత్రుడిని కోల్పోయినందుకు మా అందరికీ చాలా మనోవేదన ఉంది. ఆ మనోవేదనకి మనం తీర్చగలిగింది కాదు, మనం చేయగలిగింది కాదు. అయినా కానీ మా వంతు సాయంగా, మా వంతు చేయదలుచుకున్న కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమం. దీనికి పట్టణంలో ఉన్న పేదలందరూ సహకరించారు కాబట్టి మేము ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగాము. గత 40 సంవత్సరాల నుంచి వేముల వరప్రసాద్ అనే మా మిత్రుడు మాతో కలిసిమెలిసి ఇన్నాళ్ళు ఉన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్గా అతనికి హార్ట్ అటాక్తో మరణించాడు. అతని కోసం ఏదో ఒకటి చేయాలి, అతని సంస్మరణార్థం చేయాలని మా మిత్రులందరూ భావించి ఇవాళ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అతని ఆత్మకు శాంతి కలగాలని అన్నదాన కార్యక్రమం చేయటం. పట్టణ ఓవర్ బ్రిడ్జి వద్ద అనారోగ్యంతో మరణించిన వృద్ధునికి హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. వృద్ధుని కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో 3 టౌన్ పోలీసుల సమాచారం మేరకు బుర్రేపాలెం రోడ్లోని మహాప్రస్థానం నందు వృద్ధుని అంత్యక్రియలు నిర్వహించినట్లు సంస్థ ప్రతినిధి షేక్ ఎనరితుల్లా తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేట బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో అనారోగ్యంతో ఒక పెద్దాయన చనిపోయారని అక్కడున్న స్థానికులు 3 టౌన్ పోలీస్ వారికి సమాచారం ఇవ్వగా పోలీస్ వారు వచ్చి ఆ పెద్దాయన గురించి ఎంక్వైరీ చేసి ఆ పెద్దాయనకి ముందు వెనక ఎవరూ లేనందువలన హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థకి కాల్ చేసి ఆ పెద్దాయన అంత్యక్రియలు మీరు నిర్వహించండి అని కోరగా వెంటనే స్పందించిన ప్రతినిధి మరియు అతని మిత్ర బృందం కలిసి ఆ పెద్దాయన మత సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న కాలనీల ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాల అక్రమాలపై విచారణ జరిపిస్తాం. మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలపై లబ్ధిదారులతో అవగాహన సదస్సు నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.